ఒకటి కావాలంటే ఇంకొకటి కోల్పోవాలి అనేది సామెత. ఇది అక్షరాల హైదరాబాద్ మహానగరంలో హైడ్రా కూల్చివేతలతో నిజమైంది. హైడ్రా తలపెట్టిన స్పెషల్ డ్రైవ్ అన్ని వర్గాల ప్రజల నుంచి మన్ననలు అందుకుంటోంది. ఐపీఎస్ రంగనాథ్ కాస్త హైడ్రా రంగనాథ్గా మారిపోయారు. సీఎంకు మంచి పేరు వస్తోంది. అయితే మరోవైపు ప్రభుత్వ ఆదాయానికి గండి పడింది. ప్రధానంగా హైడ్రా ఎఫెక్ట్ రియల్ ఎస్టేట్ మీద పడింది. చెరువులు కుంటలు ఎక్కువగా ఆక్రమించి వెంచర్లు వేసింది రియల్ ఎస్టేట్ వ్యాపారులే. ఇక దీంతో ఇప్పుడు ఫ్లాట్ల కొనుగోళ్లు తగ్గిపోయాయి. దీని ప్రభావం రిజిస్ట్రేషన్ శాఖపై పడి ఆదాయానికి గండి పడింది. దీనిపై ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ. హైదరాబాద్ మహానగరంలో హైడ్రా దెబ్బకి బడాబాబులే కాకుండా రియల్ ఎస్టేట్ రంగం కూడా కుదేలయ్యింది. హైడ్రా స్పెషల్ డ్రైవ్ చేపట్టినప్పటి నుంచి స్థలాలు, విల్లాలు, అపార్ట్మెంట్లు రిజిస్ట్రేషన్లు తగ్గాయి. ప్లాట్లు కొనాలంటే కొనుగోలుదారుల్లో వణుకు పుడుతోంది. అది ఏ కుంట పూడ్చి కట్టారో, ఏ చెరువు ఆక్రమించి నిర్మించారో అని భయపడుతున్నారు. పక్కా క్లియర్గా ఉన్న ప్లాట్లని కొనుగోలు చేస్తున్నారు. ఒకటికి 10 సార్లు చెక్ చేసుకునే పరిస్థితి ఏర్పడింది. మరీ ముఖ్యంగా చెరువులు, కుంటల దగ్గరున్న ప్లాట్లను ఎవరూ కొనే పరిస్థితి కనపడడం లేదు. మరోవైపు తాజా భారీ వర్షాలతో మహానగరంలో చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో ముంపు ప్రాంతాలు ఎక్కడెక్కడున్నాయో తెలుస్తోంది. కొనుగోలుదారులు మునుపటి కన్నా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీంతో కొనుగోళ్లు నెమ్మదించాయి. జూలై నెలతో పోల్చుకుంటే ఆగస్టు నెలలో రిజిస్ట్రేషన్లు ఒక్కసారిగా పడిపోయాయి. రిజిస్ట్రేషన్ శాఖ నుంచి అందిన సమాచారం మేరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డిలో జూలై నెలలో 58,600 రిజిస్ట్రేషన్లు జరగగా ఆగస్టు నెలలో 41,120 రిజిస్ట్రేషన్లు జరిగాయి. దాదాపు 17,500 రిజిస్ట్రేషన్లు తగ్గాయి. సహజంగా నెల రిజిస్ట్రేషన్లు పెరుగుతాయి. కానీ ఈసారి హైడ్రా దెబ్బకి రిజిస్ట్రేషన్లు గణనీయంగా తగ్గాయి. అదేవిధంగా జూలై నెలలో 1,105 కోట్ల రూపాయలు ఆదాయం రాగా ఆగస్టులో ఆదాయం 750 కోట్ల రూపాయలకు పడిపోయింది. 320 కోట్ల మేర ఆదాయానికి గండి పడింది. హైడ్రా ఎఫెక్ట్ తో హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగం కుదేలయ్యిందని చెప్పడంలో సందేహం లేదు. ఈ మధ్య కాలంలో ఇలా రిజిస్ట్రేషన్లు తగ్గడం ఇదే కావడం గమనించదగ్గ పరిణామంగా పరిశీలకులు చెబుతున్నారు. హైడ్రా వల్ల అనుకున్నదొకటి అయ్యిందొకటిలా చెప్పొచ్చు. ఒకవైపు ఆదాయం పడిపోయిందని రిజిస్ట్రేషన్ శాఖ అంటుంటే, మరోవైపు అక్రమదారుల నుంచి నగరానికి ఊరట లభిస్తుందని సామాన్య జనం అంటున్నారు. ఇక నుంచి ఆక్రమణలపై ఎవరైనా ఆచితూచి అడుగు వేయాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వానికి ఆదాయం తగ్గినా సరే హైడ్రా విషయంలో తగ్గేది లేదన్నట్లుగా ప్రభుత్వం భావిస్తోంది. హైడ్రా లాంటి సంస్థను జిల్లాలో ఏర్పాటు చేయమని జనాల నుంచి డిమాండ్ వస్తోందని సీఎం అనడంతో హైడ్రా క్రేజ్ ఎంతలా పాకిందో అర్థమవుతోంది. తాజాగా రామ్నగర్లో అక్రమ కట్టడం కూల్చివేతపై స్థానిక ప్రజలు ఆనందంతో హైడ్రాకు కృతజ్ఞతలు చెప్పడం చూస్తుంటే హైడ్రా కృషి మంచి ఫలితాన్నిస్తుందనే చెప్పాలి. ఏదేమైనా ప్రభుత్వానికి ఆదాయం పడిపోయినా ఈ విషయంలో వెనక్కి తగ్గే సూచనలు ఇప్పటికైతే కనపడడం లేదు. చూడాలి మరి ఏం జరుగుతుందో రాబోయే రోజుల్లో.